ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పండి. సాక్షి ససాక్ష్యాలతో ఆధారాలతో సహా ఈ కథనం ప్రచురించింది. టీడీపీ స్పందించడానికి ఎందుకు వెనకాడుతుంది? ఇప్పుడు ఒకటండి, దీంట్లో నేనే ఇక్కడ రామోజీరావు గారి ప్రతినిధిగా ఇక్కడ కూర్చోలేదు, లేకపోతే ఈనాడు గ్రూపులకు సంబంధించిన అడ్వకేట్ కూడా నేను ఇక్కడికి రాలేదు. వారు అరుణ్ కుమార్ గారు ఏవైతే ఆరోపణలు చేసిండ్రో, వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలతో చేసిండ్రో, వాళ్ళ నమ్మకంతో చేసిండ్రో, లేకపోతే వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ఏదైనా సోర్స్ ఉంటే చేసిండ్రో నాకు తెలియదు. వారికి ఉండే అభిప్రాయాలు వారికి ఉండొచ్చు. వారి అభిప్రాయాలను కూడా నేను వ్యతిరేకించాల్సిన అవసరం కానీ లేకపోతే దాన్ని కాంట్రడిక్ట్ చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఇక్కడికి సంబంధించినంత వరకు సాక్షి ఒక కథనం ప్రచురించింది. దాంట్లో ఒకవేళ అధికార దుర్వినియోగం జరుగున్నా లేకపోతే ఇతరాత్ర వాళ్ళకున్న అవకాశాలను ఉపయోగించి ఏదైనా మాలిఫైడ్ ఇంటెన్షన్తో ఏదైనా గోల్మాల్ చేసి తెచ్చుకొని ఉంటే డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ స్పందించి ఉండేది. అక్కడ ఒక రిలయన్స్ కంపెనీ కొన్ని కంపెనీలను పెట్టుకొని అంటే సర్టెన్ కంపెనీస్ ఫ్లోట్ చేసుకొని ఆ సర్టెన్ కంపెనీస్ నుంచి కంపెనీ ద్వారా ఈనాడులో ఇన్వెస్ట్మెంట్స్ చేసిందని మాత్రమే ఉంది. అంతవరకు కూడా దాంట్లో ఏమైనా చట్టవిరుద్ధంగా ఏమైనా జరిగి ఉంటే చట్టవిరుద్ధంగా జరిగిందని మీరు రాసి ఉంటే డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ స్పందించి ఉండేది. మూడవది, మీరు ఒక వ్యూ రాశారు లాస్ట్కు, ఖచ్చితంగా ఆ విషయంలో నేను మాత్రం స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మీ ఊహాగానాలకో లేకపోతే మీ ఆలోచన విధానాన్ని ప్రస్ఫుట అంటే ఆ విధంగా మీరు ఆలోచనలు చేయాలన్న ఆలోచన ఏదైతే చేసి చంద్రబాబు నాయుడు గారు దీని వెనకాల ఉండడానికి అవకాశం ఉందని చాలా పెద్ద కథనం రాశారు. ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం అభ్యంతరం తెలియజేస్తున్నాను. నేను ఎందుకు ఈ అభ్యంతరం తెలియాల్సిన పరిస్థితి అంటే, అరుణ్ కుమార్ గారు అడ్వకేటే కాకుండా బాగా చదువుకున్నాడు, అంటే వన్ ఆఫ్ ద ఎడ్యుకేటెడ్ పార్లమెంటేరియన్. వారికి చట్టాలను సవరణలు వీటన్నిటి కూడా వారి దృష్టికి వచ్చి ఉండవచ్చు. 99-2000 సంవత్సరంలోనే ఈ లైసెన్సింగ్ విధానం అంటే ప్రైవేట్ బిడ్డింగ్, ప్రైవేట్ వాళ్ళు వచ్చి ఈ ఇన్వెస్టిగేట్ చేసి లైసెన్సులు తీసుకొని చేసేదానికోసం సెంట్రల్ గవర్నమెంట్ అమెండ్మెంట్స్ తీసుకొచ్చింది. అంటే మొత్తం చట్ట సవరణే చేసింది అనుకుంటా నాకు తెలిసినంత వరకు. దాని తర్వాత అంతర్జాతీయ గ్లోబల్ బిడ్డింగ్ పిలిచిండ్రు సెంట్రల్ గవర్నమెంట్. గ్లోబల్ బిడ్డింగ్ పిలిచిన దాంట్లో ఈ కేజీ బేసిన్లో గ్యాస్ తీయడానికి 4 కంపెనీలు అంటే ఇప్పుడు ప్రజెంట్గా అక్కడ వర్క్ చేస్తున్నాయి. ఆ కంపెనీలు అన్ని గ్లోబల్ టెండర్లో వచ్చి పార్టిసిపేట్ చేసి తీసుకునేవి. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు పోయి అవుట్ ఆఫ్ ద వే రిలయన్స్కో ఇంకోరికో సహకరించింది లేదు. రెండోది నాకు తెలిసింది షెడ్యూల్ 1 మినరల్స్ కమ్స్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ ఓన్లీ కేర్ టేకర్ మాత్రమే. అంటే అవి ఉంటే ఏమైనా కాపాడాల్సిందే, కాపలాదారు పని చేయాల్సిందే రాష్ట్ర ప్రభుత్వం. గ్యాస్ ఎవల్యూషన్ సంబంధించి సొంతంగా బిడ్ వేసుకుంది. కానీ అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. అప్పుడు ఏదైతే D6 సంబంధించి మనం కాదనలేని విషయం, రిలయన్స్ గ్రూపులు అభివృద్ధి చెందాయంటే దానికి D6 ప్రధాన ఓనర్ అనేది చంద్రబాబు ఉన్నప్పుడు ఎందుకు అంత ఇనిషియేటివ్? ఒక చంద్రబాబు నాయుడు గారే కాదండి, ఒక గుజరాత్ కాదు, ఈ దేశంలో ఇంకా 27 రాష్ట్రాలు ఉన్నాయి. 27 రాష్ట్రాలు కూడా ఏ కంపెనీ ఫ్లోట్ చేయలేదు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం చేయకపోవడానికి ఆ రోజున్న పరిస్థితులు ఏంటో నాకైతే పూర్తి వివరంగా తెలియదు. పక్కన తమిళనాడు ఉంది, లేకపోతే కర్ణాటక ఉంది, కాంగ్రెస్ పరిపాలన ఉన్న ఢిల్లీ గవర్నమెంట్ ఉంది, చాలా గవర్నమెంట్స్ ఉన్నాయి ఈ దేశంలో, అంటే స్టేట్ గవర్నమెంట్స్. ఇట్లా ఒకవేళ గ్లోబల్ బిడ్డింగ్ లో పార్టిసిపేట్ చేయాలంటే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ అంటే ఇలాంటి కంపెనీస్ ఫ్లోట్ చేసి గ్లోబల్ బిడ్డింగ్ చేస్తే తప్పులేదు. కాకపోతే ఇక్కడ ఒక గుజరాత్ చేసింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ చేయలేదనే వితండవాదంలో రాష్ట్ర ప్రయోజనాలకు ముడిపడి ఉన్న ఇది రాష్ట్ర ప్రయోజనాలు కాదండి, దేశ ప్రయోజనాలు. రాష్ట్రంలో మిగతా రాష్ట్రాలకు కూడా ప్రయోజనాలు అవసరం ఉంది. ఒక గుజరాత్ చేసింది, బీజేపీ గవర్నమెంట్ ఉన్న మధ్యప్రదేశ్ చేయలేదు, లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న ఢిల్లీ చేయలేదు, చాలా రాష్ట్రాలు చేయలేదు ఆంధ్రప్రదేశ్ లాగా. కాబట్టి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే గ్లోబల్ బిడ్డింగ్ పిలిచిందో ఆ గ్లోబల్ బిడ్డింగ్ లో భాగస్వామ్యం చేసి కాంపిటీషన్ లో తెచ్చుకున్న బిడ్డింగే తప్పితే దీంట్లో ఎవరు అవుట్ ఆఫ్ ద వే ఏదో రాసిచ్చో నామినేషన్ మీద ఇచ్చిందో లేదో. దీంట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ పాత్ర చాలా పరిమితము. ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో జరిగింది. 2002లో రిలయన్స్కి ఇక్కడ వచ్చింది, గుజరాత్కి కూడా అక్కడనే వచ్చింది. D6 2002లో రిలయన్స్కి వచ్చింది నాకు తెలిసినంత వరకు. కాబట్టి 2002లో గ్లోబల్ బిడ్డింగ్ ద్వారా తెచ్చుకున్న రిలయన్స్కు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా సహకరించింది? ఆ రోజు సహకారం చేసి ఉంటే ఆఫ్టర్ 7 years తర్వాత వచ్చేసి రామోజీరావు గారికి ఏదో ఇండైరెక్ట్గా సహాయం చేసిండ్రు. ఇవన్నీ ఊహాగానాలు ఏవైతే ఉన్నాయో అందుకే సాక్షిని మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ గారి గెజెట్ వాళ్ళ అభిప్రాయాలను తెలియజేసుకోవడానికి వారు ఒక కరపత్రం ఏదలుచుకున్నారు, దానికి ఒక న్యూస్ పేపర్ పెట్టుకున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీలో చాలా మంది నాయకులు రేవంత్ రెడ్డి గారు మధ్యలో ఇంటరాక్ట్ అవుతున్నాను ఏమనుకోవద్దు. మీరంటే సొంత అభిప్రాయాలను ఇచ్చేసుకోవడానికి సాక్షి కరపత్రం అంటున్నారు. కానీ ఈరోజు సాక్షి ఆధారాలు సహా ప్రచురించిన దానిపై మీరు స్పందించడం చాలా లేటుగా స్పందించారు. ఒకటి. రెండోది అంటే మనం ఇంకో విషయం చూడాలి. ముఖ్యంగా ఆ 2 పత్రికలు ఏదైతే ఆంధ్రజ్యోతి ఉందో, ఈనాడు ఉందో, ఆ 2 పత్రికలు వచ్చే వార్తల్లో కొన్ని ఆధారాలు లేకపోయినా కేవలం ఆ వ్యాఖ్య పట్టుకొని మీరు ఎక్కువగా ఉద్యమాలు చేస్తుంటారు, ఆందోళన చేస్తుంటారు, దాని మీద ప్రెస్ మీట్లు వెంటనే పెడతారు ఆగమేఘాల మీద. సతీష్ గారు మనం ఎలా చూడాలి? మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు సతీష్ గారు. ఇక్కడ ఎప్పుడైనా కానీ ప్రతిపక్షాలు కానీ రాజకీయ పార్టీలు కానీ అధికార దుర్వినియోగం జరిగినా
లేదా అధికారంలో ఉన్న వాళ్ళ అధికారాన్ని ఉపయోగించి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఏమైనా సహకరించినా వాళ్ళకి ఏమైనా కట్టబెట్టినా ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలు పత్రికలలో వచ్చే ఆధారాలను పట్టుకొని స్పందిస్తారు. అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఇక్కడ మీరు రాసిన దాంట్లో ప్రభుత్వం వైఫల్యం కానీ ప్రతిపక్షాల వైఫల్యం కానీ లేకపోతే ఎవరైనా అవుట్ ఆఫ్ ద వే ఒకవేళ రిలయన్స్ నుంచి ఇతరులకు ఏమైనా సహకారం అందించిన రామోజీరావు గారు దాంట్లో రిలయన్స్ పెట్టుబడులను పెట్టడాన్ని సాక్షి పత్రిక ఏ విధంగా తప్పుపడుతుందో నాకు అర్థం కాలేదు. 6 కంపెనీలు 3 అడ్రస్లలో 6 కంపెనీలను ఫ్లోట్ చేసింది అంటున్నారు. ఒకటే అడ్రస్లో 20 కంపెనీలను కూడా ఫ్లోట్ చేసుకోవచ్చు. అది ఎవరికి అభ్యంతరం లేదు. రాజ్యాంగపరంగా అది ప్రాథమిక హక్కు. ఒక అడ్రస్లో 2-3 కంపెనీలు ఉండడం అనేది. ఆ కంపెనీలు లేకుండానే అడ్రస్ లేకుండానే తప్పుడు అడ్రస్సులు పెట్టి ఏమైనా చేసి ఉంటే ఖచ్చితంగా మీరు అట్లాంటి ఆధారాలతో రాసినట్టు తెలుగుదేశం పార్టీ స్పందించి ఉండేది. దీంట్లో అభ్యంతరకరమైన వార్త లేకపోతే ఆ ఇన్వెస్ట్మెంట్లలో జరిగిన గోల్మాల్ ఏంటో మీరు చెప్పింటే మేము ఖచ్చితంగా స్పందించు. ఓకే రేవంత్ రెడ్డి గారు, మీ వ్యాఖ్యలపై ఉండవేలు అరుణ్ కుమార్ గారు ఏమనుకుంటున్నారు చూద్దాం. అరుణ్ కుమార్ గారు చెప్తున్నారు ఇది అంతగా పెద్దగా చూడాల్సిన అవసరం కాదు. అదేవిధంగా ఏదైతే రిలయన్స్ కేజీ బేస్ వ్యవహారం ఉందో ఆ వ్యవహారంలో